ఉంటాడు. జగన్ చెల్లి సొంత చెల్లి ఆయమ్మకి సొంత గూట్లోకి చేరింది. సొంత చెల్లి అంటే ఆయమ్మకి ఆడ వాట లేదు, ఉండేది కొడుకులు లేరు, ఉత్త బిడ్డలే కదా జగన్కి. ఆ ఆస్తి ఉడుకోబోతుంది, నాకు వాట లేదు. మా ఆయన జైల్లో పడితే కూడా నేను అన్ని రోజులు పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి పోయినాను. ఈ రోజు నన్ను మంత్రి అయినాక నన్ను తీసేసినాడు. అది వాస్తవమే. అన్నదమ్ముల్లోనూ ఒకటే తల్లికి మనము అన్నదమ్ములు పుడితే కూడా అన్నని తోసేసి తమ్ముడు దాసి తినేవాడు ఉంటాడు, అన్నని తమ్ముడిని తోసేసి అన్న తినేవాడు ఉంటాడు. అది వాస్తవమే. అది ఆయమ్మ పోయినా కూడా ఆయమ్మ ఏం పరిపాలించలేదు. ఆయమ్మ ఓకే, ఎందుకంటే తీరవారికి ఏదన్నా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మరి జగన్ పేరే చెప్పుకుంటూ వచ్చి దీంట్లో గలపాల్సి ఉందే సీట్లు. ఆయమ్మ కోసం 2 సీట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వస్తే కూడా ఆ సీట్లు మరి జగన్కి మద్దతు తీయాలి. కానీ ఆ గూటికి ఆ పక్షి చేరాలి, కానీ వేరే గూటికి చేరదు. లేదు లేదు, మద్దతు అయితే లేదు ఆయమ్మకి ఓకే. ఎందుకంటే కాంగ్రెస్లే కదా మీ నాయన సీట్ ఇవ్వకుండా అప్పుడు వాళ్ళు తోసేసినందుకే కదా జగన్ పార్టీ ఏరే పార్టీ పెట్టింది. అప్పుడు ఆ రోజుల్లోనే కాంగ్రెసు మద్దతు ఇచ్చి ఆయన ఒక మంత్రి పదవి పెట్టింటి పోతే కాంగ్రెసు ప్రాణం పోదు. ఆ ప్రాణం పోవడం కారణం ఏమిటంటే ఈ టికెట్ వల్ల వాళ్ళకి నష్టం జరిగి అన్యాయం జరిగి కదా. మా నాయన కాంగ్రెస్లు ఉండి ఈ పరిపాలన చేస్తే కూడా మా నాయన చచ్చిపోతే కూడా నాకు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉద్యోగస్తుడు చచ్చిపోతే ఉద్యోగస్తుని కొడుక్కి దాంట్లోనే ఇస్తారు కదా. మరి మా నాయన చచ్చిపోతే నాకు ఏటికి లేదని సొంత పార్టీ నిర్ణయం చేసుకొని సన్న వయసులోనే ఆ పిల్లోడు అంత ఎదిగినాడంటే, కానీ అటువంటి వానికే మనము ఇవాళ కూడా స్థానం ఒప్పుకున్నది. అటువంటి వానికే సపోర్ట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడిని నమ్మద్దండి. ఉద్యోగాలు వస్తావు, అవి వస్తావు, ఇవి వస్తావు. ఎప్పుడు అతను ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉద్యోగాలు ఇచ్చేచ్చుడు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఉద్యోగాలు ఇతను చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి ఉన్నాగా. రాజశేఖర రెడ్డి అంతకుముందరే పరిపాలన చేసా జగన్ ఇతని చంద్రబాబు నాయుడు. ఆడ ఇండ్లు ఇచ్చా 12,000 ఇస్తే 12,000 మధ్య దళారులు దాస్తున్నారు వాటిని ఇండ్లకి. మరి రాజశేఖర రెడ్డి ఇచ్చినాక ప్రతి ఇంటికి ఇల్లు లేదనుకున్న కొట్టమైన కల్లా ఇల్లు ఇచ్చా. మరి ఆ పరిపాలన ఆడ ఉండదు ఇప్పుడు.